హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. మరో నెల రోజుల్లో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప ఏకంగా 4 నెలలు పోస్ట్ పోన్ అయింది. షూటింగ్ అవ్వలేదు కదా, అందుకే పోస్ట్ పోన్ అయిందనుకుంటున్న టైంలో అసలు మొత్తానికే షూటింగ్ ఆగిపోయింది. అల్లు అర్జున్ గడ్డం తీసేసి మరీ తిరుగుతున్నారు. సుకుమార్ అసలు షూటింగ్ సెట్ లోనే లేరు. మరోవైపు పుష్ప అసలు ఈ సంవత్సరం రిలీజే కాదంటున్నారు. అసలు పుష్ప 2 చుట్టూ ఏం జరుగుతోంది? సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనికి తోడు బన్నీ గడ్డం ట్రిమ్ చేసుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అసలు పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిందని కోర్ గ్రూప్ లో ఒకరు సినిమాని వదిలి వెళ్లిపోయారని, అందుకే షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం స్పీడ్ అందుకుంటోంది. ఈ రూమర్స్ ఏమో కానీ అసలు నిజమేంటో తెలియక ఫ్యాన్స్ వరీ అవుతున్నారు. ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. క్వాలిటీ కోసమే రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న టీం నాన్ స్టాప్ గా షూట్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సినిమాని కంప్లీట్ చేస్తారని అనుకున్నారంతా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. పుష్ప 2 షూటింగ్ కొన్ని రోజుల నుంచి జరగడం లేదు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ మాట్లాడుకోవడం లేదని, ఇద్దరి మధ్య గొడవయిందని, అందుకే బన్నీ బియర్డ్ కూడా తీసేశారని రకరకాల వార్తలొస్తున్నాయి. అసలు నిజానికి పుష్ప 2 షూటింగ్ ఆగిపోలేదట. జస్ట్ చిన్న బ్రేక్ మాత్రమే తీసుకున్నారని తెలుస్తోంది. ఫస్ట్ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేస్తే అన్ని వర్షన్స్ కి డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేయొచ్చని సుకుమార్ 2 రోజుల షూటింగ్ మాత్రం క్యాన్సిల్ చేశారట. ప్రస్తుతం నెక్స్ట్ స్కెడ్యూల్ ఈ నెల 25 నుంచి స్టార్ట్ అవుతోందని, అల్లు అర్జున్ ఈ 28 నుంచి షూట్ లో జాయిన్ అవుతారని చెబుతోంది యూనిట్. మరో 10 నుంచి 15 రోజుల షూట్ తో పాటు స్పెషల్ సాంగ్ కూడా కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6కి పుష్ప 2ని రిలీజ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు సుకుమార్ అండ్ టీమ్. దేవరా ఫస్ట్ సాంగ్ వచ్చి నెల రోజులు ఎప్పుడూ దాటిపోయింది. 2 పాటలకు సంబంధించి అప్డేట్ ఈ వారమే వస్తుందంటూ టాక్ నడిచింది. అయితే ఈ వారం వస్తుందనుకున్న అప్డేట్ రాకపోవచ్చని తెలుస్తోంది. భారతీయుడి దెబ్బకి దేవరని సెటరైట్ చేసే పనిలో అనిరుద్ బిజీగా ఉన్నాడని టాక్. మరి దేవర అప్డేట్ విషయంలో లేట్ అంతా అనిరుద్దేనా? మ్యూజిక్ తో సినిమాల సక్సెస్ రేట్ ని, రేంజ్ ని పెంచే సత్తా ఉన్న ఈ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుద్ ఎప్పుడు టాప్ లోనే ఉంటాడు. ఆల్రెడీ తమిళ్లో సెన్సేషన్ అయిన ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఘోరంగా ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు. రీసెంట్ గా కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు 2కి మ్యూజిక్ మైనస్ అని, సరిగా ఇవ్వలేదని సోషల్ మీడియా అంతా గోల పెడుతున్నారు. భారతీయుడు 2 ఎలాగూ పోయింది. దేవరా విషయంలో అలాంటివి ఏమన్నా జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరికే ఉంటారా అన్న చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. దేవరకు సంబంధించి 2వ సాంగ్ అనౌన్స్మెంట్ ఈ వారంలోనే వస్తోందని, ఈసారి ఎన్టీఆర్ కి జాన్వీకి మధ్య మంచి రొమాంటిక్ మెలోడీని రిలీజ్ చేయబోతున్నట్లు టీం ఎప్పుడో అనౌన్స్ చేసింది. అయితే ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ పోస్టర్ కానీ రాలేదు. వస్తుందిలే అని వెయిట్ చేస్తున్న టైంలో సాంగ్ డిలే కాబోతుందని తెలుస్తోంది. భారతీయుడు 2లా కాకుండా దేవరా మ్యూజిక్ విషయంలో రిస్క్ తీసుకోకుండా మరోసారి చెక్ చేసుకుని అనిరుద్ధ్ కరెక్షన్స్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న దేవరా నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ లో మిక్స్డ్ టాక్ వచ్చినా తర్వాత జనంలోకి బాగానే వెళ్ళింది. అయితే 2వ సాంగ్ మాత్రం హిట్ అయి తీరాల్సిందేనని డిసైడ్ అయిన టీం రీచెక్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ తెలుగు ఆడియన్స్ కి పెద్దగా ఎక్కలేదు. అయితే దేవరా కంప్లీట్ మాస్ మూవీ, మాస్ కి సాలిడ్ ట్యూన్స్ ఇవ్వడంలో అనిరుద్ధ్ మాస్టర్స్ చేశాడు. అందుకే దేవరాకి అదరగొట్టేస్తాడంటున్నారు ఫ్యాన్స్. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికే దేవరా సెకండ్ సాంగ్ ని టైం తీసుకుని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 1 కాదు 2 కాదు, వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు వెతుక్కుంటూ వస్తున్నాయి జాన్వీ కపూర్ కి. మొన్నటి వరకు ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లో అడుగు పెడదామని వెయిట్ చేసిన జాన్వీ ఆల్రెడీ చరణ్, ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు మరో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అదృష్టం అంటే జాన్వీ కపూర్ లా ఉండాలని అసూయపడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. అసలు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే తెలుగులో వరుస పెట్టి ఆఫర్లు దక్కించుకుంటున్న జాన్వీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలకు హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ తో సినిమాలు చేస్తున్న జాన్వీ లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో కూడా సినిమా ఓకే చేసిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. జాన్వీ కపూర్ ఇప్పటికే టాలీవుడ్ లో 2 స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఇప్పుడు ముచ్చటగా మరో స్టార్ హీరో, మెగా హీరో అయిన అల్లు అర్జున్ తో సినిమా ఓకే చేసిందని తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ చేయబోతున్న 4వ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఆల్మోస్ట్ ఓకే చేశారని టాక్.
పుష్పతో పాన్ ఇండియా హీరోగా బాగా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న జాన్వీ కలిస్తే నార్త్ మార్కెట్ కూడా గ్రాబ్ చేయొచ్చన్న కాన్సెప్ట్ తో జాన్వీని ఫిక్స్ చేసినట్లు రూమర్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో తన మార్కు చూపిస్తున్న జాన్వీ టాలీవుడ్ లో ఆల్రెడీ ఎన్టీఆర్ తో సినిమా చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే చరణ్ సినిమాని అఫీషియల్ చేసింది. జాన్వీ కపూర్ దేవరాతో పాటు రామ్ చరణ్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు బన్నీతో కూడా సినిమా ఓకే అయితే బ్యాక్ టు బ్యాక్ ముగ్గురు స్టార్ హీరోలతో ఒకేసారి సినిమాలు చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా జాన్వీ ట్రెండ్ సెట్ చేయడం గ్యారంటీ. మరి జాన్వీ బన్నీ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రిలీజ్ డేట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు హీరోలు. ఎంత ఖర్చు పెట్టి ఎంత గ్రాండ్ గా సినిమాలు చేసినా కరెక్ట్ టైంలో సినిమా రిలీజ్ చేయకపోతే కలెక్షన్లు రావడం కష్టమే. అందుకే సీజన్ చూసుకొని ఎవరు లేని టైం చూసుకొని మరి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ వెయిట్ చేస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడు చూద్దాం. ఎంత కంటెంట్ బాగుందని కాన్ఫిడెన్స్ ఉన్నా రిలీజ్ డేట్ కూడా కరెక్ట్ టైంలో ఉండాలి. కరెక్ట్ సీజన్ చూసుకుని మరీ రిలీజ్ చేయాలి. కరెక్ట్ గా అదే రూట్ లో వెళుతూ మంచి టైం చూసుకుని మరీ తన అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్. బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్న విశ్వక్ మెకానిక్ రాకీ సినిమాని అక్టోబర్ 31న దీపావళి సీజన్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మంచు విష్ణు కూడా కరెక్ట్ సీజన్ చూసి తన అప్కమింగ్ మూవీ కన్నప్పని రిలీజ్ చేస్తున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా 200 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్ లాంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ మైథాలజీ కాన్సెప్ట్ మూవీ కన్నప్పని డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కరెక్ట్ గా డేట్ ఫిక్స్ చేయకపోయినా డిసెంబర్ లో అని మాత్రం అనౌన్స్ చేశారు కన్నప్ప టీం. తమిళ్లో కూడా ఫెస్టివ్ సీజన్ ని కరెక్ట్ గా వాడుకుంటున్నారు హీరోలు. శివ కార్తికేయన్, సాయి పల్లవి లీడ్ రోల్లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న అమరన్ మూవీని దీపావళికి రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ పేట్రియాటిక్ యాక్షన్ మూవీని కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. 5 ఏళ్ల సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న శంకర్, బర్త్డేకి ట్రీట్ రెడీ చేస్తున్న సూర్య, స్వాగ్ నుంచి సాలిడ్ సాంగ్ రిలీజ్, చిన్న కథ కాదంటున్న నివేద, థియేటర్స్ కు వస్తున్న డార్లింగ్స్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రామ్ పూరి ఈ సక్సెస్ ని గుర్తు చేసుకుంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇదే కాంబినేషన్ లో అదే మాస్ ఎలిమెంట్స్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ మరో నెల రోజుల్లో థియేటర్స్ కు వస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య తన బర్త్డే కి ట్రీట్ రెడీ చేస్తున్నారు. తన అప్కమింగ్ మూవీ కంగువా నుంచి 1000 మంది ఆర్టిస్టులతో తెరకెక్కించిన భారీ సాంగ్ ని ఈ నెల 23న తన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. శ్రీ విష్ణు, రీతు వర్మ లీడ్ రోల్స్ లో క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న స్వాగ్ మూవీ నుంచి బాబా సెగల్ పాడిన సింగరో సింగా అనే క్రేజీ సాంగ్ రిలీజ్ అయింది. రానా ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న 35 చిన్న కథ కాదు అనే మూవీ నుంచి సరస్వతి క్యారెక్టర్ లో నివేదా థామస్ వీడియో రిలీజ్ చేసింది టీం. వరుణ్ తేజ్, కరుణ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మట్కా రామోజీ ఫిల్మ్ సిటీలో మేజర్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వైజాగ్ షిఫ్ట్ అయింది. ఈ శుక్రవారం థియేటర్లోకి ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. ప్రియదర్శి, నభా నటేష్ జంటగా తెరకెక్కిన క్రేజీ మూవీ డార్లింగ్స్ ఈ శుక్రవారం మంచి బజ్ తో రిలీజ్ కాబోతోంది. వినోద్ కిషన్ హీరోగా, అనూష హీరోయిన్ గా నీలగిరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పేకమేడల సినిమా జూలై 19న ఈ శుక్రవారం థియేటర్స్ కొస్తోంది. అభిషేక్, నజియా లీడ్ రోల్స్ లో యశ్వంత్ డైరెక్షన్ లో తెరకెక్కిన జస్ట్ ఏ మినిట్ మూవీ ఈ నెల 19న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ ని ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి రిలీజ్ చేశారు. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బాయ్.